వెల్కమ్ బ్యాక్. నవ్యాంధ్ర రాజధాని బెజవాడలో తొలిసారిగా 63 అడుగుల భారీ వినాయక విగ్రహం రెడీ అయింది. రేపటి నుంచి భారీ గణనాథుడు పూజలు అందుకోబోతున్నాడు. ఈ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అష్టలక్ష్ములతో గణనాథుడు చవితి పూజలకు సిద్ధమయ్యాడు. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. భారీ స్థాయిలో ఈ ఏడాది నుంచి కూడా భారీ ఎత్తున గణనాథుని పూజలు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని విజయవాడ సంగీత కళాశాల ప్రాంగణంలో 63 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని అయిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు ధీటుగా నవ్యాంధ్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు డూండి సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే విజయవాడలో భారీగా వినాయక చవితి సంబరాలు జరగబోతున్నాయి. మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సంబరాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మాత్రం భారీ స్థాయిలో గణేష్ ఉత్సవాలు మాత్రం విజయవాడలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు రాజధానిగా మారినటువంటి నేపథ్యం, మరోవైపు భారీ స్థాయిలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మట్టి విగ్రహాలు ఏదైతే పర్యావరణానికి కీలకంగా మారినటువంటి, పర్యావరణానికి ముప్పుగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత పెరుగుతుంది. మట్టి విగ్రహాల మీద అంత కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలే కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మొత్తం కూడా మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే విజయవాడ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారీగా ఏర్పాటు చేశారు. శివుడి వెనక ఉన్నటువంటి వినాయకుడిగా ఒక ఆకారంలో భారీగా వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకించి మట్టి, ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా కేవలం మట్టితోనే ఈసారి మాత్రం భారీగా వినాయక విగ్రహాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం భారీ స్థాయిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకు ఇంత? ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయి ఉంది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడు డెవలప్ చేయాలని, పారిశ్రామికవేత్తలంతా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టాలని, అలానే మన రాష్ట్రమే కాదు ఇప్పుడు చాలామంది నిన్న మన మీడియా వారు కూడా అడగడం జరిగింది. ప్రపంచంలోనే పెద్దగా విగ్రహం చెప్పుకునేది ఖైరతాబాదు అని చెప్పి చెప్పుకుంటారు. కానీ అది 57 అడుగుల వరకు ఉంది. దానికన్నా మీరు ఎందుకు ఎక్కువ పెట్టారు పోటీ అని అడగడం కూడా జరిగింది. పోటీ కాదు, 12 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి అది ఒక భగవంతుడు, ఇది ఒక భగవంతుడు. కానీ దాని మీద ఎక్కువ ఎందుకు పెట్టామంటే మన రాష్ట్ర డెవలప్మెంట్ అవడం కోసం, మన రాష్ట్రాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలనే ఉద్దేశంతో పెట్టాము. అది కాకుండా 63 అడుగుల విగ్రహం, ఈ 100 టన్నుల విగ్రహం, దీన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళలేము కాబట్టి ఇక్కడే నిమజ్జనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలానే ఈవేళ 3000 విగ్రహాలు సుమారుగా మరి మన భక్తులకి ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహాలని మరి అందరూ కూడా మట్టి విగ్రహాలతోటి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అలానే మరి ఇది ఒక టైంలో ఈ బెజవాడ డూమ్డి గణేష్ సేవా కమిటీ వారు దీన్ని ప్రారంభించిన సందర్భంలో మరి అనేకమైన ఇబ్బందులు పడ్డారు. కానీ నాకు తెలిసి నేను ముందుకొచ్చి ఆ భగవంతుడి దయ వల్ల హాయిగా జరుపుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం భారీగా వినాయక చవితి పందిళ్ళు కానీ ఇవి కానీ జరుగుతున్నాయి. అంటే రాజధాని ఏర్పడిన విషయం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి దీనికి ఇంత స్థాయిలో ఎందుకు రెస్పాన్స్? రాజధాని ఏర్పడిన నేపథ్యం కాదండి. బైఫరికేషన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎన్ని కష్టాలతో ఉందో, ఎన్ని నష్టాలతో ఉందో ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో డూండి గణేష్ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో 63 అడుగుల మట్టి ప్రతిమని, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్, 63 అడుగులు గణేష్ శివలింగంతో 6 అడుగులు కలుపుకున్న 69 అడుగులతో గిన్నీస్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా మేము చేసిపోతున్నాం. కారణం ఒక్కటే అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఆంధ్ర రాష్ట్రానికి చక్కగా అన్ని యొక్క వసతులు, అన్ని ఫెసిలిటీస్ రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పథకాలు ఇంక్లూడింగ్ స్పెషల్ స్టాటస్తో సహా కూడిన అన్ని ప్యాకేజీలతో సహా ఇక్కడ సస్యశ్యామలం చేయాలని సదుద్దేశంతోనే 126 కోట్ల మంది ప్రజలున్న భారతీయులు కూడా ఈ యొక్క మహాయజ్ఞానికి వాళ్ళు మాకు మొత్తాసు పలుకుతూ ఉన్నారు. అలాగే